సబ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన వెంటనే మార్చి 17వ తారీఖున రాష్ట్ర కేబినెట్ సమావేశంలో వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేశారు. మరలా 17వ తారీఖున రాష్ట్ర కేబినెట్ తీర్మానం అయిపోయిన వెంటనే మరలా ఈ నెల మార్చి 20వ తారీఖున రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఎన్డీఏ కూటమిలో ఉండబడినటువంటి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పెద్దలు శ్రీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే సత్యకుమార్ గారు, వీళ్ళందరూ కూడా ఎన్డీఏ కూటమిలో ఉండబడినటువంటి వాళ్ళందరూ కూడా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. మరలా ఇది శాసన మండలిలోకి చర్చ వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితంగా ఇది దళితుల మధ్య చీరుస్తున్నటువంటి ఐక్యతను చీరుస్తున్నారు, దళితుల మధ్య చంద్రబాబు నాయుడు గారు చిచ్చు పెడుతున్నాడు అనేటటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ వర్గీకరణ ఆపాలనేటువంటి ఒక కుట్రపూరితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించడం వల్ల ఈరోజు విలేకరుల సమావేశం పెట్టాల్సి వచ్చింది. మా మాదిగ సమాజానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. వైసీపీలో ఉండబడినటువంటి నా మాదిగ జాతి ప్రజలారా, మాదిగ జాతికి అన్యాయం చేస్తున్నటువంటి, మన బిడ్డలకు అన్యాయం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీల్లో ఎవరు కూడా మాదిగ ప్రజలు ఉండవద్దని మీరందరూ కూడా ఆ పార్టీని వీడి బయటికి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పదే విశ్వసనీయత అని మాట్లాడతాడు. విశ్వసనీయతకి డెఫినేషన్ తెలియనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. విశ్వసనీయత తెలియనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. విశ్వసనీయత మీకే ఉంటే ఇడుపులపాయలో వర్గీకరణ మీద తీర్మానం చేశావు, అదేమైంది? ఎస్సీ వర్గీకరణ కోసం, అసెంబ్లీ వర్గీకరణ కోసం నీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టావు, అదేమైపోయింది? అదేవిధంగా మందా కృష్ణమాదిగ గారు నాయకత్వాన్ని నువ్వు బలపరుస్తూ కృష్ణమాదిగ గారిని తీసుకొని వెళ్ళి కేంద్ర ప్రభుత్వం దగ్గరే నువ్వు సంతకం పెట్టినటువంటి లెటర్ ప్యాడ్ ఏమైందో విశ్వసనీయత గురించి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి చెప్పాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ కొంతమంది దళారు వ్యవస్థ పనిచేస్తుంది. ఆ దళారు వ్యవస్థకి మీరే చూసి ఉంటారు. ఒక ఆయన శ్రీకాకుళం నుంచి పాదయాత్ర పెడతాడు, వాల్ పోస్టర్లు వేస్తాడు. గాంధీనగర్లోనే ఆయన పాదయాత్ర జరిపోతుంది, గాంధీనగర్లోనే ఆయన పాదయాత్ర ఉంటుంది. ఇక మిగతా దగ్గర ఎక్కడ ఆయన పాదయాత్ర ఉండదు. పేరుపోగు వెంకటేశ్వరరావు మేము జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు పాదయాత్ర పెట్టాడు. మరి ఆయన పాదయాత్ర ఎక్కడుందో జరిగిందో తెలియదు, కానీ నేను ఆయన పాదయాత్ర మాత్రం గాంధీనగర్ పరిసర ప్రాంతాల్లోనే చూసాం. వీళ్ళు కృష్ణమాదిగ గారిని విమర్శించేవాళ్ళు. మీ వల్ల ఏనాడైనా పార్లమెంటు మెట్టెక్కారా? ఏనాడైనా సుప్రీంకోర్టు మెట్టెక్కావా? ఏనాడైనా మాదిగల సమస్యల పట్ల మాట్లాడావా? మాట్లాడలేవు. ఏదైతే మీటింగ్ పెడతావో ఆ మీటింగ్ దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి నువ్వే వెళ్తావు. నీ కార్యకర్తలు ఎవరు వెళ్ళరు. నీ కార్యకర్తలు ఉంటే కదా వెళ్ళటానికి. ఎక్కడున్నటువంటి అన్ని ఎమ్మెల్యేల దగ్గరికి నువ్వే తిరుగుతావు, నువ్వే ఫండ్ కలెక్షన్ చేస్తావు. కానీ కృష్ణమాదిగ గారు నవంబర్లో మీటింగ్ పెడితే లక్షలాది మందిని జన సమీకరణ చేసింది మందా కృష్ణమాదిగ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఎంఆర్ నిజమైనటువంటి పోరాట యోధులు తప్ప మీలాంటి దళారీ వ్యవస్థ లేదనే సంగతి మర్చిపోరాదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అందువల్ల ఎవరు మంచో ఎవరు చెడో ప్రజలు తెలుసుకుంటున్నారు. ప్రజలకు తెలుసు, మీ విశ్వసనీయత గురించి ప్రజలకు తెలుసు. ఎక్కడున్నటువంటి నువ్వు ఎవరినైతే ప్రోత్సహిస్తున్నటువంటి దళారు వ్యవస్థ ఉందో వాళ్ళ గురించి కూడా తెలుసు. అసలు విశ్వసనీయతకి డెఫినేషన్ తెలియనటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని. ఆ జగన్మోహన్ రెడ్డి పార్టీలో మాదిగలు పనిచేయటం అంటే నిన్ను నువ్వు పొడుచుకున్నట్టేనే ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నావు. అందువల్ల నువ్వు కూర్చున్నటువంటి నిచ్చెనల మెట్లని నువ్వు కోసుకున్నట్టేనే ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నావు. అసలు కులాల మధ్య చిచ్చు అంటాడు. అసలు ప్రారంభించిందే నువ్వేగా జగన్మోహన్ రెడ్డి కులాల మధ్య చిచ్చు పెట్టినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎలా చిచ్చు పెట్టారంటే ఇవాళ మీరు చూడండి, 5 సంవత్సరాలుగా ఆయన అధికారంలో ఉంటే ఒక కమ్మోళ్ళ మీదకి కమ్మోళ్ళను పంపిస్తాడు, బీసీఓల మీదకి బీసీఓలను పంపిస్తాడు, ఎస్సీలో మాలలు ఉంటే మాలలను పంపిస్తాడు. చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో చేయలే. వర్గీకరణ సామాజిక న్యాయం, వర్గీకరణ చిచ్చు అంటున్నావు, వర్గీకరణ సామాజిక న్యాయం అంటున్నాం. వర్గీకరణ సామాజిక న్యాయం అయితే సామాజిక న్యాయం కాబట్టి 30 సంవత్సరాలు లైవ్లో నిలబడి యుద్ధం చేసి గెలిపించింది. ఇది కులాల మధ్య చిచ్చు కాదు. కులాల మధ్య చిచ్చు అంటే నువ్వు కులాల మధ్య చిచ్చు పెట్టావు. ఆ రోజున
మరి కాపులు పెద్ద ఎత్తున మారణ హోమం చూస్తే వాళ్ళ మీద కేసులు ఎత్తేసావు. సామాజిక న్యాయం పట్ల మేము పోరాటం చేస్తే మా మీద కేసులు ఉంటాయి. ఇక ఎవరే చిచ్చు పెట్టేది చెప్పండి, ఎవరు చిచ్చు పెట్టేది చెప్పండి. అరే ఒక కొడాలి నాన్ని కమ్మోళ్ళ మీదకి ఉచ్చుకలుపుతావు, ఇంకొక ఆయన్ని ఇంకొకళ్ళ మీదకి ఉచ్చుకలుపుతావు, ఇంకొక ఆయన్ని ఇంకొకళ్ళ మీద. అసలు కులాల మధ్య చిచ్చుకే ఆజ్యం పోసినోడివే నువ్వే కదా. ఆయన వైఖరిని ఆయన అడగాలి. అసలు ఎందుకున్నావని నేను అడుగుతున్నావు. వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ పార్టీలో ఎందుకున్నావో జవాబు చెప్పు. 59 కులాలకు సామాజిక న్యాయం అన్నప్పుడు అసలు నువ్వు మేధావి కదా, నువ్వు చదువుకున్నాడు కదా, ఆ పార్టీలో ఎట్ట ఒత్తాసు పలుకుతావో నువ్వే తెలుసుకోవాలని నేను అంటున్నా. నందిగం సురేష్ ఇంటి చుట్టూ మేము తిరిగాం. అయ్యా మీ నాయకుడితో మాట్లాడిండాయా, మీ నాయకుడితో మాట్లాడించు. వర్గీకరణకి నేను మద్దతు అంటే మీ వైపే ఉంటామని ఆయన ఇంటి చుట్టూ తిరిగినటువంటి వాళ్ళం మేము. కనుక ఆయన వైఖరి ఏందో, జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏందో, ఆయన వైఖరి ఏందో ఆయన కూడబెట్టుకొని ప్రజలకు జవాబు చెప్పాల్సిందిగా మీ సాక్షిగా చెబుతున్నాం. ఈ వర్గీకరణ బిల్లుకు శాసన మండలిలో వైసీపీ నేతలంతా కూడా పెద్ద డ్రామా ఆడి అడ్డుకునేటువంటి కుట్రలు చేశారు. కాబట్టి ఈ విషయాన్ని ఈ నెల 20వ తారీఖున శాసన మండలిలో ఎస్సీ వర్గీకరణాన్ని అడ్డుకోవడానికి వైసీపీ నేతలు చేసినటువంటి కుట్రల్ని యావత్ మాదిగ సమాజం గమనించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ ఎందుకు అడ్డుకున్నాడో ఈరోజు మాదిగ జాతికి సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలలకే ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగబద్ధం కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది, ఎస్సీ వర్గీకరణ సమస్య సుప్రీంకోర్టులు కొట్టేస్తున్నాయి. ఈ అంశాన్ని కేవలం రాజకీయ లబ్ధితోటి రాజకీయ కోణంలో చూసి ఆ రోజు నిండు అసెంబ్లీ సాక్షిగా మా మాదిగ జాతిని అవమానించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అయ్యా జగన్మోహన్ రెడ్డి, మరి ఈరోజు గత ఏడాది ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టే తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పునిచ్చినప్పుడు ఆ సమస్య న్యాయమైనటువంటి సమస్యని దేశం మొత్తం ఒప్పుకుంది, చూశారు. కానీ ఎస్సీ వర్గీకరణ విషయంలో మీరు ఏదైతే చెప్పారో ఆ ఆలోచనలన్నీ కూడా తప్పయ్యాయనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ సమస్య దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టులో వాద ప్రతివాదనలు జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక్క లాయర్ను కూడా అపాయింట్మెంట్ చేయకుండా నువ్వు మాదిగ జాతికి తీరని ద్రోహం చేశావని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఎంఆర్పిఎస్ నాయకుల మీద ఉన్నటువంటి కేసులు ఎత్తివేస్తున్నానని మా మాదిగ జాతిని ప్రలోభ పెట్టావు. కాబట్టి రాజకీయ పరంగా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి రాజకీయ మూల్యం చెల్లించుకునేటువంటి రోజులు వచ్చినాయి. ప్రియమైన మాదిగ జాతి ప్రజలారా, మనకి 100 ఏళ్ల భవిష్యత్తునిచ్చే వర్గీకరణ సమస్యలో మాదిగలను నమ్మించి మోసం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి రాజకీయ గుణపాఠం త్వరలో చెప్తాం. రాజకీయంగా వైఎస్ఆర్సీపీ పార్టీని భూస్థాపితం చేయాల్సిన బాధ్యత మాదిగ జాతి తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.